కాళేశ్వరం ఫైట్ మరోసారి కాకరేపుతోంది. కాళేశ్వరం వాటర్ లిఫ్టింగ్ విషయంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య సవాళ్ల పర్వం మళ్లీ హీట్ పెంచుతోంది. నీటి ఎత్తిపోతలపై కాంగ్రెస్ కు కేటీఆర్ డెడ్ లైన్ పెట్టగా ఏదైనా ప్రమాదం జరిగితే బాధ్యత ఎవరిదని ఉత్తమ్ ప్రశ్నించారు. ఇంతకీ కేటీఆర్ పెట్టిన డెడ్ లైన్ ఏంటి? కేసీఆర్ డెడ్ లైన్ పై ఉత్తమ్ ఎలా రియాక్ట్ అయ్యారు? బీఆర్ఎస్ కాంగ్రెస్ సంగతి సరే, మరి కాళేశ్వరం విషయంలో బీజేపీ స్టాండ్ ఏంటి? బీఆర్ఎస్ నేతల 2 రోజుల కాళేశ్వరం టూర్లో కాంగ్రెస్ సర్కార్పై నిప్పులు చెరిగారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. 2 రోజుల పర్యటనలో భాగంగా కేటీఆర్ సారథ్యంలోని బీఆర్ఎస్ నేతల బృందం పలు ప్రాజెక్టులను సందర్శించింది. దానిలో భాగంగా కరీంనగర్ జిల్లాలోని లోయర్ మానేరు ప్రాజెక్టుతో పాటు కాళేశ్వరం ప్రాజెక్టులోని కన్నీపల్లి పంప్ హౌస్, మేడిగడ్డ బ్యారేజీలను పరిశీలించారు. ఈ సందర్భంగా మేడిగడ్డ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వ తీరును తప్పుపట్టారు కేటీఆర్. మేడిగడ్డ దగ్గర గోదావరి ప్రవాహం కొనసాగుతున్నా ప్రభుత్వం నీటిని పంపింగ్ చేయడం లేదని మండిపడ్డారు. ఈ క్రమంలోనే మేడిగడ్డ బ్యారేజ్ నుంచి ఆగస్టు 2 లోపు నీటిని లిఫ్ట్ చేయాలని డెడ్ లైన్ విధించారు. వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. గడువులోపు నీటి ఎత్తిపోతలు స్టార్ట్ చేయకుంటే 50,000 మంది రైతులతో తామే పంపులు ఆన్ చేస్తామని హెచ్చరించారు కేటీఆర్. మీరు చేస్తారా పంప్ హౌజు? చాలు చేస్తారా చెయ్యరా తేల్చి చెప్పండి. మీకు అసెంబ్లీ సమావేశాలు ముగిసేదాకా ఈ ప్రభుత్వానికి మేము గడువు ఇస్తున్నాం. ఆగస్టు 2 దాకా వేచి చూస్తాం. మీరు గనక ఆగస్టు 2 లోపల నిర్ణయం తీసుకొని పంపు లాంచ్ చేయకపోతే, నీళ్లు ఎత్తిపోయడం ప్రారంభించకపోతే 50,000 మంది రైతులతో మేము మా కేసీఆర్ గారి నాయకత్వంలో, మా పార్టీ నాయకత్వంలో మేమే వస్తాం. పంపులు మేమే ఆన్ చేస్తాం. రైతులకు ఎట్లా నీళ్ళు ఇయ్యాలో చూపెడతామని చెప్పి కూడా మా పార్టీ తరఫున చెప్తా ఉన్నాం. ఇక కేటీఆర్ కామెంట్స్ కు కౌంటర్ ఇచ్చారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. మేడిగడ్డలో నీటిని నిల్వ చేస్తే ప్రమాదం జరిగే అవకాశం ఉందన్న ఆయన, ఏదైనా జరిగితే 44 గ్రామాలతో పాటు భద్రాచలం పూర్తిగా మునుగుతుందన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు గెలవలేని మీకు 50,000 మంది ఎక్కడి నుంచి వస్తారని ఫైర్ అయ్యారు. వాళ్ళు చెప్పినట్టు ఫుల్ స్టోరేజ్ పెట్టి పంపింగ్ చేస్తే బ్యారేజ్ ప్రమాదవశాత్తు ఏమైనా జరిగితే దారి పొడవున 44 ఊర్లు పూర్తిగా డ్యామేజ్ అవుతాయి. భద్రాచలం టౌన్ లో పూర్తిగా నీళ్ళతో నిండిపోతుంది. మరి తప్పు చేసి మీరు ఆడిపోయి ఏడో గోదావరి వరద ఉంది, ఇప్పుడు అందరికి తెలుసు. ఆ గోదావరి వరద వాళ్ళ వల్ల వస్తున్నాయి కదా నీళ్లు. ఆ నీళ్లు చూపెట్టి ఈ నీళ్లు అంటే మరి దానికి కట్టిన మేడిగడ్డ బ్యారేజ్ మీ వల్లే కూలిపోయింది కదా. మీరు వచ్చి ఇప్పుడు 50,000 మంది ఉండో ఎంతమంది తెలియదా, కానీ పార్లమెంట్ ఎన్నికల్లో 0 సీట్లు వచ్చినాయి. ఆ తొందర సీట్లు సిగ్గుండాలి. మీరు నాశనం చేసి మీరు కట్టిన ప్రాజెక్టు కూలిపోయి మీరు 50,000 మంది తీసుకొని చేస్తాం. ఎవరిని బెదిరిస్తున్నారు మీరు? సిగ్గుపడాలి, క్షమాపణ చెప్పాలి. మరోవైపు పోలవరం కాఫర్ డ్యాం కొట్టుకుపోతే 5 ఏళ్లు రిపోర్ట్ ఇవ్వని ఎన్డీఎస్ఏ కాళేశ్వరం విషయంలో మాత్రం ఒక్క రోజులోనే ఎలా రిపోర్టులు ఇస్తుందన్నారు కేటీఆర్. పోలవరం డ్యాం కొట్టుకపోతే 5 ఏళ్ళు ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇవ్వలే. ఇవాళ ఏంది ఇక్కడ ఏం జరుగుతా ఉంది? ఒక రోజులో రిపోర్ట్లు వస్తాయి, ఇక్కడ ఒక రోజులోనే అన్నీ వస్తాయి. ఎందుకు? కేసీఆర్ను బద్నాం చేయాలి, గద్దె దించాలి. దించిండ్రు కదా, మీ కక్ష తీరింది కదా. కేసీఆర్ మీద కక్ష తీర్చుకున్నారు కదా, ఇంకా ఏడుపెందుకు కేసీఆర్ మీద? ఇక రైతుల మీద ఎందుకు కోపం తీసుడు? ఇక కాళేశ్వరంలో ఎన్డీఎస్ఏ సూచనల మేరకే ముందుకు వెళ్తున్నామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. గేట్లు ఎత్తిపెట్టాలని ఎన్డీఎస్ఏ నిపుణులు చెప్తే వారి మాట వినాలా, కేటీఆర్ మాట వినాలా అని ప్రశ్నించారు. భారతదేశంలో అత్యున్నత ఎక్స్పర్ట్స్ బాడీ లేదు ఈ 3 బ్యారేజెస్ గురించి. ఇప్పుడు నీళ్లు స్టోర్ చేయొద్దు, గేట్లు ఎత్తి పెట్టాలి అని స్పష్టంగా లిఖితపూర్వకంగా మాకు ఇవ్వడం జరిగింది. మేము అనుకుంటున్నాం నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి కేటీఆర్ కంటే కొద్దిగా ఎక్కువ టెక్నికల్ నాలెడ్జ్ ఉందని మేము అనుకుంటున్నాం. అందుకోసమే మేము నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అడ్వైస్ మేరకే పోతున్నాము. మొత్తంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య కాళేశ్వరం ఫైట్ మరోసారి కాకరేపుతోంది. ఇటు బీఆర్ఎస్ అటు కాంగ్రెస్ మధ్య సవాళ్ల పర్వం హీట్ పెంచుతుండగా కాళేశ్వరం విషయంలో బీజేపీ స్టాండ్ ఏంటి అనేది పొలిటికల్ సర్కిల్స్ లో ఆసక్తి రేపుతోంది.